సిటీ న్యూస్కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు బంటుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు బంటుమిల్లి మండలం పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమి అస్మి ఆదేశాల మేరకు మచిలీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో పెడన సీఐ కె నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బంటుమిల్లి ఎస్ఐ జి వాసుతో కలిసి అర్తమూరు, మల్లేశ్వరం, బంటుమిల్లి గ్రామాలలో కేంద్ర పారామిలిటరీ సాయుధ బలగాలతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెడన సీఐ కె నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోవలసినదిగా సీఐ ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలు పడినా వారిపై జీవితకాలం బైండోవర్ కేసులు కొనసాగుతాయని, కనుక గొడవలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో ఎన్నికల నియమావళి అధిగమించి పోస్టులు పెట్టినట్లయితే పోస్టులు పెట్టిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా శిక్షార్హులని, కనుక సోషల్ మీడియాలో అడ్మిన్లు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. త్వరలో జరగబోయే జనరల్ ఎలక్షన్ 2024 సంబంధించి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలపై మనకి కేంద్ర బలగాలు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన బంటుమిల్లి మండలంలో అత్తమూరు, అదేవిధంగా బంటుమిల్లి నందు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటర్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కరగ్రహారంలోని శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా 57వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కరగ్రహారంలోని శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా 57వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఉరుసు మహోత్సవంలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి బాబా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం విశేషం. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా కరగ్రహారం బాబా దర్గా నుంచి నగర పురవీధులలో ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుపురంలో భక్తులు అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు తరలిరావడంతో బాబా దర్గా కోలాహలంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమకు శ్రీరామ రక్ష అని పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే డివై దాస్, ముఖ్య అనుచరుడు తిరుమలశెట్టి వాసు తదితరులు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తిరుమలశెట్టి వాసు మరియు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్ప పాలనను ప్రజలకు అందించిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి పరిపాలనను అందించారని అన్నారు. కోసం ఆయన కష్టపడి పనిచేశారు. ఈరోజు వాసు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు లేకపోతే కొత్తగా వస్తున్నట్టు భావించట్లేదు. ఆయన సొంత ఇంట్లో ఉన్నట్టే నేను భావిస్తూ ఉన్నాను. మధ్యలో కొంత సమన్వయ లోపంతోనో లేకపోతే కొంత ఇదితోనో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు రావడం మా సోదరుడు వాసుని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాసు గారు ఏ విధంగా కృషి చేస్తానని చెప్పారు. నేనే వ్యక్తిగతంగా ఆహ్వానించాను. ఆహ్వానం మేరకు ఆయన వెంటనే కూడా స్పందించి రాజశేఖర రెడ్డి గారి మీద నాకు అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన విల్లింగ్ చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా. మొవ్వ మండలం నిడుమోలు వద్ద కారు ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడు. మొవ్వ మండలం నిడుమోలు వద్ద కారు ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు మొవ్వ మండలం చెనముత్తేవి గ్రామానికి చెందిన చీలి వీరస్వామిగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుంచి నిడుమోలు వచ్చి గూడూరు ఆసుపత్రికి వెళ్లేందుకు వృద్ధుడైన వీరస్వామి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ప్రమాదానికి కారణమైన కారు వెళ్లిపోతుండగా గ్రామస్తులు అడ్డుకొని కారును నిలిపివేశారు.
మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని 3వ రోజు కొనసాగించారు. మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని 3వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘనస్వాగతం పలికారు. గిలకలదిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. మంచినీటి సమస్యపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. వేసవిలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడటం పరిపాటే అని, ఈ అంశం రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. ప్రతిపక్షాలు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈరోజు గిలకలదిండిలో గడప గడపకు పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు ఎన్నడూ మా సొంత మత్స్యకారుడైనా కూడా ఏనాడు మా వైపు చూసింది లేదు. మంత్రి అయినప్పుడు మా ఇళ్ళకి తిరిగింది లేదు. కనీసం పదవి లేనప్పుడు పదవి తెచ్చుకోవడానికైనా మా ఇంటికి వచ్చింది లేదు. కనీసం మా ఎంక చూసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతుగా నిలిచినందుకు మాకు చాలామందికి పట్టాలు వచ్చినాయి. కొంతమందికి రాని వాళ్ళకి కూడా అభయం ఇస్తున్నారు, మాకు పట్టాలు ఇస్తామని. ఈరోజు గిలకలదిండి వాళ్ళకి గిలకలదిండిలోనే పట్టాలు ఇవ్వడం కూడా ఇదే చరిత్రలో తొలిసారి. కాబట్టి ఖచ్చితంగా మేము జగన్ గారికి మద్దతుగా నిలుస్తాం. అలాగే ముసలోళ్ళమైన మాకు 40 సంవత్సరాలు దాటితే 18,000 రూపాయలు కూడా అకౌంట్లోకి వేస్తున్నాడు. పిల్లలకి స్కూల్ బాగు చేయించాడు. దాంట్లో మా పిల్లలు మత్స్యకార వృత్తికి వెళ్తే ఎన్ని కష్టాలు ఉంటాయి మేము చూసాం. మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించకపోయినా ఈరోజు మా పిల్లల్ని మేము చదివిస్తాకి ఈరోజు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో సక్రమంగా అన్ని వస్తువులు అందించి మా పిల్లల్ని పంపించడానికి వీలుగా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు మేము ఉంటాం. అలాగే మా పిల్లలు చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు రావడానికి కూడా ఫిషింగ్ హార్బర్ ఒకటి ఏర్పాటు చేసి మత్స్యకార వృత్తి మీద ఉన్న వాళ్ళకి, అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక మంచి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మద్దతు నిలుస్తామని చెప్పడం వస్తుంది. వీళ్ళందరి మద్దతుతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపిస్తాం. అలాగే ఇక్కడ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నామని ప్రజలకు కూడా నమ్మకంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటూ వస్తే పరిస్థితులను కూడా వాళ్ళకి సొంతంగా రాజకీయ రంగు పొలవడానికి చూస్తున్నారు. ఈరోజు నీటి అసౌకర్యం అనేది పైన వర్షాలు కొద్దిగా తగ్గడం వల్ల ఈరోజు దేశమంతటా జరుగుతుంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందా? కరోనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్టు చూపించారు. ఏదైనా దేశమంతటా ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొద్దిగా ఒద్దిగ్గా వాడుకుందాం, తక్కువగా వాడుకుందామని చెప్పడం జరుగుతుంది. మిగిలిన ఏ సమ్మర్లో అయినా ప్రతి వేసవకాలం మనం చక్కగా నీళ్ళు అందించాం. ఈ సమ్మర్కి మాత్రమే నీళ్లు దేశమంతా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి వాడుకుందాం. తగ్గించి వాడుకోవడం వల్ల మనకే ఉపయోగమే. వర్షాలు మళ్ళీ మొదలుకు వస్తే యథావిధిగా వాడుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. దానికి కూడా నిస్సిగ్గుగా నిజాలు తెలిసినా కూడా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ దీనికి కూడా పార్టీలు రంగు పొలంతో దీనికి కూడా రాజకీయంగా వాడుకుందామని చూసే ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా, ఎంతో కొంత డిగ్రీ దాకా చదువు ఉన్నావు కదా, చదువు వల్ల నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీళ్లు ప్రాబ్లం అనేది మన చోట ఉందా, దేశమంతా ఉందా అని తెలిసి చూడు. నీ హయాంలో ఆ పంపుల చేరులో క్రికెట్ ఆడుకున్న ఫోటోలు కూడా నీకు పంపిస్తా. అడిగితే పంపుల చేరులో పిల్లలు ఎండిపోయి క్రికెట్ ఆడుకున్న ఫోటోలు పంపిస్తా. ఈరోజు పంపుల చేరు వెళ్దాం. పోనీ ఏ సంవత్సరం నువ్వు తీసినప్పుడు ఎక్కడైనా ఎండిపోయి పోనీ క్రికెట్ ఆడుకున్నారా లేదా ఏమన్నా నువ్వు ఎవరైనా వెళ్ళి కూర్చొని సిట్టింగ్లు గిట్టింగ్లు ఏమైనా వేసారో చూసిరా. అంతేగాని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాకి ముందుకు రావడం సమంజసం కాదు. వీలైతే నువ్వు ప్రజలకు ఏం చేసావు, నేను ప్రజలకు ఏం చేసావు అని చెప్పుకుందాం. ఎవరేం చేశారో దాన్ని బట్టి ఓటు అడుగుదాం, దమ్ముగా ఎవరికేంటో తెలుసుకుందాం. అంతేగాని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతా మీడియా వాళ్ళు దొరికారని వాళ్ళ అమాయకులను చేసి వాళ్ళ మైకులు లాక్కుని వాళ్ళ దగ్గర ఏది పడితే అది మాట్లాడతాం ఎంతవరకు సంబంధించాం. మంత్రిగా పనిచేసావు, నా మీద సీనియర్వి, మంత్రిగా కూడా చేస్తున్నావు. అదృష్టం శాతం ఫుల్గా చేసావు. అన్ని శాఖలు ఏ శాఖలు ఇడిచిపెట్టుకోకుండా అన్ని శాఖలు చేసావు. పోనీ అన్ని శాఖలు చేసి సొంత కులానికి ఏమైనా ఉపయోగపడ్డావా? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలో తనిఖీలను మరింత ముమ్మరం చేసి ప్రచార సామాగ్రి, మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మద్యం, నగదు, ప్రచార సామాగ్రి పట్టివేత, ఫిర్యాదుల పరిష్కారం, వివిధ రకాల అనుమతులు మంజూరు, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలు తదితర ఎన్నికల అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని కలెక్టరేట్ వీసీ హాల్ నుండి పాల్గొని మాట్లాడుతూ జిల్లా పోలీస్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలతో మాట్లాడామని, ఇకపై గట్టిగా నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. అక్రమంగా ఉంచిన లేదా రవాణా అవుతున్న ప్రచార సామాగ్రిని గాని, నగదు, మద్యం, కానుకలను గాని గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. హోం ఓటింగ్లో 85 సంవత్సరాల పైబడి ఉన్న వృద్ధులు 40% పైబడి వికలత్వం ఉన్నవారిని సంప్రదించి వారు వాస్తవంగా పోలింగ్ కేంద్రానికి వస్తారా రాలేరా గమనించి 12D అభ్యర్థన దరఖాస్తులను తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు గాని, పోటీ చేయు అభ్యర్థులు గాని ఇంటింటికి ప్రచారానికి కూడా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావు, రిటర్నింగ్ అధికారులు పి వెంకటరమణ, బాలసుబ్రహ్మణ్యం, పి పద్మావతి, డి రాజు, శ్రీదేవి, పలువురు నోడల్ అధికారులు పాల్గొన్నారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు కృష్ణ భక్తులు ముందుకు రావాలని ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు కృష్ణ భక్తులు ముందుకు రావాలని ఆధ్యాత్మిక తత్వవేత్త రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. బలరామునిపేటలో యతిరాజభవనం పక్కన దయాకుంభ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున లక్ష్మీ కళ్యాణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని మనసులో నింపుకొని ఆరాధించేవారే నిజమైన భక్తులని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకర రామానుజ పాల్గొన్నారు. 12 రోజుల మీద ప్రత్యేకం. ఈ దయాకుంభకు 3 రోజులు ప్రత్యేకం అండి. మొన్న జరిగింది అమ్మవారి పుట్టిన పండుగ. అది అమ్మవారి దయ అనేటువంటి ఒక ప్రవాహం మన మీద ప్రసరించింది. నిన్న జరిగింది, అది నారాయణుడు అవతరించినటువంటి రోజు మేల్కోటలో. అది నారాయణ జన్మదినం, అది నారాయణ దయా ప్రవాహం. ఇవాళ మనం ప్రతిష్టాపన చేసినటువంటి రోజు రామానుజుల్ని, ఇది గురువు గారి దయా ప్రవాహం. చూడండి, లోకంలో 3కే దయ ఉంటుంది మన మీద, అమ్మకి, నాన్నకి, గురువుకి. అమ్మ పిల్లవాడు ఆకలి చూసి అన్నం పెడుతుంది, అంతేగాని వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపద నిద్రపోలేట. నేను ఆ దేవుని ఆ బొమ్మను చూస్తేనే నేను ఇంక పడుకుంటా, తింటా అనేది. పిల్ల ముచ్చట పడుతుంది కానీ చక్కగా పల్లకీలో మేల్కోట పంపించాడు ఢిల్లీ నుంచి. ఈ లోపల అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అయిపోయింది, సంప్రోక్షణ అయిపోయింది. అందరూ అడ్డు పెట్టాట, నువ్వు వేరే మతానికి చెందినటువంటి దానిని, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. రామానుజులు గమనించి, అయ్యో మనసంతా ఎవరి దగ్గర ఉంది? లోపల ప్రతిష్ఠించబడినటువంటి భగవంతుడి దగ్గర ఉంది. అంటే ఆమె మనస్సులో వేరే ఏ దైవము లేడు. ఎవరున్నారు? ఆ నారాయణుడే నిండి ఉన్నాడు. అలాంటప్పుడు మతముతో సంబంధం ఏముంది? కులముతో సంబంధం ఏముంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.